నమస్తే ఇండియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్స్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన మొబైల్ సెట్టింగ్స్లోని ప్రైవేట్ డిఎన్ఎస్ మరియు డ్యూయల్ మోడ్ ఆడియో గురించి మాట్లాడుకుందాం. ఇంకా వినకపోతే మీ మొబైల్ సెట్టింగ్స్తో మీరు ఏం చేస్తున్నారు? నీకు అర్థమవుతుందా? సో ప్రైవేట్ డిఎన్ఎస్ ఆప్షన్తో మీరు ఆన్లైన్లో సూపర్ సీక్రెట్ ఏజెంట్గా మారిపోతారు. మరియు డ్యూయల్ మోడ్ ఆడియోతో మీ రెండు స్పీకర్లను ఒకేసారి మీ మొబైల్కి కనెక్ట్ చేసి రచ్చ చేయొచ్చు. సో సోది లేకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్దాం. ఇంకా ఎంతసేపు బ్రో? ఫస్ట్ ఆప్షన్ ప్రైవేట్ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది మీరు వెబ్ పేజెస్ని చూడడానికి ఉపయోగించే యూఆర్ఎల్లను సర్వర్ అడ్రస్లకు పంపించే సిస్టమ్. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి www.aha.com అని సెర్చ్ చేశారు. సో మీరు బ్రౌజ్ చేసిన డేటాను ఎన్క్రిప్ట్ చేసి సెక్యూర్ చేస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ వైఫై ఉపయోగించే సందర్భాల్లో మీకు ఇది చాలా అవసరమండోయ్. మీ మొబైల్ సెట్టింగ్స్లో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. నాది రియల్మీ XT మొబైల్. నా మొబైల్లో ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ కనెక్షన్ అండ్ షేరింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రైవేట్ డిఎన్ఎస్ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కొన్ని మొబైల్స్లో ఆప్షన్స్ వేరేలా ఉండొచ్చు. సో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేశాక డైరెక్ట్ సెర్చ్ బాక్స్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అనే ఆప్షన్ సెర్చ్ చేయండి, అదే కనిపిస్తుంది. నెక్స్ట్ ఆటో ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. దాని కింద ఇంకో ఆప్షన్ ఉంది, డిజిగ్నేటెడ్ ప్రైవేట్ డిఎన్ఎస్. సో మీకు ఇదే అర్థం కావాలంటే ఇంకొంచెం స్టోరీ మీకు చెప్పాలి. ఫస్ట్ ప్రైవేట్ డిఎన్ఎస్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ వారు చేసే పనులు తెలుసుకుందాం. 1. గూగుల్ పబ్లిక్ డిఎన్ఎస్. హోస్ట్ నేమ్ వచ్చేసి dns.google. దీని వర్క్ వేగవంతమైన రిజల్యూషన్, సెక్యూరిటీ, ప్రైవసీ. 2. Quad9. హోస్ట్ నేమ్ వచ్చేసి dns.quad9.net. దీని వర్క్ సెక్యూరిటీ, ఫోకస్, ప్రైవసీ, ఫాస్ట్ రిజల్యూషన్. 3. Cloudflare DNS. హోస్ట్ నేమ్ 1.1.1.1.cloudflare-dns.com. దీని వర్క్ సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ వేగవంతమైన డిఎన్ఎస్. నెంబర్ 4, ఓపెన్ డిఎన్ఎస్. హోస్ట్ నేమ్ 208.67.222.222. దీని వర్క్ ఫిల్టరింగ్, ఓపెన్ డిఎన్ఎస్ కంటెంట్ ఫిల్టరింగ్లను అందిస్తుంది, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. నెంబర్ 5, AdGuard డిఎన్ఎస్. హోస్ట్ నేమ్ వచ్చేసి dns.adguard.com. దీని వర్క్ యాడ్ బ్లాకింగ్, సెక్యూరిటీ, ప్రైవసీ. నెంబర్ 5, AdGuard డిఎన్ఎస్లో ఒక స్పెసిఫిక్ గురించి మీకు చెప్పాలి. మీరు ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు అడ్వర్టైజ్లు వస్తున్నాయా, సో అవి రాకుండా ఇది బ్లాక్ చేస్తుంది. మీ పిల్లలు వారి యొక్క మొబైల్లో అన్నెసెసరీ వెబ్సైట్స్ లైక్ పోర్న్ వెబ్సైట్స్ లాంటివి చూస్తున్నారా, అవి బ్లాక్ చేయాలంటే ఈ డిఎన్ఎస్ హాస్ట్ నేమ్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అవి బ్లాక్ చేయడానికి హాస్ట్ నేమ్ని మీ ప్రైవేట్ డిఎన్ఎస్ ఆప్షన్స్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి. నేను నా మొబైల్లో AdGuard డిఎన్ఎస్ హాస్ట్ నేమ్ని dns.adguard.comని సేవ్ చేసుకున్నాను. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో ఇవి మాత్రమే ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగా దొరికే సర్వీస్ ప్రొవైడర్స్ ఇవి. నెక్స్ట్ డ్యూయల్ మోడ్ ఆడియో. మీరు ఒకేసారి రెండు ఆడియో డివైజెస్ని బ్లూటూత్ అండ్ వైర్ ఉపయోగించి మీ మొబైల్కి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ రియల్మీ ల్యాబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా డ్యూయల్ మోడ్ ఆడియో, ఆన్ చేసుకోండి. అవ్వదు. అది ఆన్ అవ్వాలంటే మీరు మీ మొబైల్కి రెండు డివైజెస్ని కనెక్ట్ చేయాలి, ఒకటి వైర్తో, ఇంకొకటి బ్లూటూత్తో. వైర్ ఉన్న ఇయర్ ఫోన్స్ నా మొబైల్కి నేను కనెక్ట్ చేసుకున్నా. సెకండ్, వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ నా మొబైల్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నా. కనెక్ట్ అయ్యాక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. బ్లూటూత్ అండ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్, ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఆడియోను ప్లే చేయండి. రెండు డివైజెస్కి మీ ఆడియో అనేది షేర్ అవుతుంది. మీ దగ్గర 2 యాంప్లిఫైర్స్ ఉన్నాయి. 2 యాంప్లిఫైర్స్కి సపరేట్గా 2 స్పీకర్స్ ఉన్నాయి. ఒకే యాంప్లిఫైర్కు 2 స్పీకర్స్ పెట్టకూడదు.
బికాస్ ఆఫ్ కెపాసిటీ ప్రాబ్లం. సో 2 యాంప్లిఫైయర్స్కి ఒక మొబైల్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసి 2 స్పీకర్లని ఒకేసారి ఆన్ చేసి మ్యూజిక్ వినొచ్చు. ఎలా అంటే ఫస్ట్ యాంప్లిఫైయర్కి వైర్తో మీ మొబైల్ని కనెక్ట్ చేసుకోండి. సెకండ్ యాంప్లిఫైయర్కి బ్లూటూత్ ద్వారా మీ మొబైల్కి కనెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సాంగ్స్ ప్లే చేయండి. ఒకేసారి 2 యాంప్లిఫైయర్కి మీ మొబైల్ కనెక్ట్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వి విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.